కోట పట్టణంలోని క్రాస్ రోడ్ కూడలి వద్ద వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. వైసీపీ కోట మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నేత చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి జీవితాలలో వెలుగు నింపిన ప్రజా హృదయ నేత వైఎస్ఆర్ అని అన్నారు. తండ్రి ఆశయాల బాటలోనే నడుస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అద్భుతమైన సంక్షేమ పాలన అందించారని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాష్ట్రాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఆయన మరణించి 10 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ రోజుకి ప్రజల గుండెల్లో, పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఆయన ఒక చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు ఈ దేశంలోనే ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయాన్ని ఒక పండగగా, వ్యవసాయాన్ని ఒక పండగగా ఆయన చేయడం జరిగింది. ఈ రోజున్న కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని ఒక దండగా తయారు చేశారు. అయితే మనం ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు చరిత్రలో చూస్తా ఉన్నాం. ఏనాడైనా సరే ఓ రైతు యూరియా కోసం క్యూలు కట్టిన దాఖలాలు మనం చూసామా? వాటికి యాప్లు పెట్టిన దాఖలాలు మనం చూసామా? వీళ్ళు మళ్ళీ రైతుల పక్షపాతి అని చెప్తున్నారు. రైతుల పక్షపాతి ఆనాటి దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళకి ఎక్కడ రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది, పేద ప్రజల పట్ల ఎక్కడ చిత్తశుద్ధి ఉంది, చదువుకునే విద్యార్థుల పట్ల ఎక్కడ చిత్తశుద్ధి ఉంది, ఏ ఒక్క విషయంలోనైనా వీళ్ళు మాట నిలబెట్టుకునే నాయకత్వం వీళ్ళకు ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. మా నాయకుడు మాట చెప్తే మాట తప్పడు. అదే రాజశేఖర రెడ్డి గారి బాటలో ఆయన ఒక అడుగు ముందుకేస్తే మా నాయకుడు 2 అడుగులు ముందుకేసి ఎంతో మందిని డాక్టర్లుగాను, ఎంతో మందిని విద్యార్థులు చదువుకున్నటువంటి వారిని తీర్చిదిద్దడం జరిగింది.